జంజి గొంతు నొక్కలేరు. ప్రధాని మోదీపై మండిపడ్డ రాహుల్ గాంధీ. మోదీని దూషించారని యువతిపై కేసు పెట్టడంపై ఆగ్రహం. భావి తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన. పరువు నష్టం దావా వేయాలి తప్ప క్రిమినల్ కేసులు ఏంటన్న సీజేపీ. ఆందోళనకారులపై కేసులు పెట్టాడని ఖండించిన సౌరవ్ దాస్. కేంద్ర ప్రభుత్వం జంజీని అణిచివేయాలని ప్రయత్నిస్తోందని, కేసులు ఎఫ్ఐఆర్ల పేరుతో బెదిరింపులకు గురి చేస్తుందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలంటూ ఆందోళన చేసిన యువతరాన్ని మోదీ సర్కార్ ఇప్పుడు బెదిరింపులకు గురి చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ దూషించారంటూ 25 ఏళ్ల యువతిపై పోలీసులు కేసు నమోదు చేయడంపై రాహుల్ గాంధీ ఎక్స్లో స్పందించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా బెదిరింపులతో మీరు జంజీ గొంతు నొక్కలేరు. ఆందోళన సమయంలో లాఠీచార్జ్ చేసిన యువత ఎముకలు విరిచేశారు. ఇప్పుడేమో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ వారి సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయిస్తున్నారు. మీరు గతం యువతే, దేశ భవిష్యత్తు వారితో వ్యవహరించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ రాహుల్ గాంధీ హెచ్చరించారు. విద్యార్థినిపై జీరో ఎఫ్ఐఆర్. సీజేపీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనలో వేలాది మంది విద్యార్థుల వారి తల్లిదండ్రుల పాల్గొన్న విషయం తెలిసిందే. మిగతా 9లో రేపు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ తెలంగాణలో ఉన్నదైతే కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కాంగ్రెస్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? కాంగ్రెస్ విషయంలో ఎందుకు అరే మన ప్రభుత్వం ఉన్న చోట కూడా లాఠీ చార్జీలు ఏంది భయ్, నేను ఈ దేశానికే కాబోయే ప్రధానిని, నా పార్టీ ప్రభుత్వంలో ఉన్న కాడ ప్రజలకు మేలు జరగాలే కానీ కీడు జరగదని చెప్పేసి ఒక్కసారన్న రేవంత్ రెడ్డితోని మాట్లాడే ప్రయత్నం చేసిరా మీరు? ఒక్కసారన్న రేవంత్ రెడ్డికి ఫోన్ చేసో లేదంటే ఇక్కడికి వచ్చో అరే ఇక్కడ యువతను ఎందుకు కేసులు పెడతా ఉన్నారు, అక్రమ కేసులు ఎందుకు పెడతా ఉన్నారు, లాఠీ ఛార్జీలు ఎందుకు వేస్తూ ఉన్నారు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు, రేపటి ఈ దేశ యువతే రేపటి భవిత అని చెప్పేసి నేనేమో బయట పొంకనాలు కొడతా ఉంటే మీరేమో ఇక్కడ వీళ్ళని కొడితే నా బతికేమవుతుంది, నా మాటలు ఏమవుతాయి, నాకు ఇజ్జత్ ఉంటుందా అని చెప్పేసి ఒక్కసారన్నా మరి మీ ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసిరా రాహుల్ గాంధీ గారు? మనం మాట్లాడే ముందు మనం ఏం చేస్తూ ఉన్నాం, మన ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, మనం ఎంతవరకు మాట నిలుపుకున్నాం అనే దానిపైన క్లారిటీ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఏదో ఇక పేపర్ స్టేట్మెంట్లు ఎక్స్లో పోస్టులు చేసి కాలయాపన చేస్తూ ఉంది రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది క్లియర్గా తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీకి సంబంధం ఉందా లేదా కూడా ఒకసారి ఆలోచించాలి. మన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాహుల్ గాంధీకి సంబంధం ఉందా లేదా ఆలోచించాలి, అర్థం చెప్పాలి. మరి ఈయన మాట్లాడేది ఒకటి ఉంటుంది, ఇలా చేసేది ఒకటి ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళే యువత, అక్కడ ఉన్న వాళ్ళే దేశ భవిష్యత్తుకు మార్గం కాబోతూ ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళే ఈ దేశానికి వెన్నుముక. కానీ ఇక్కడున్న వాళ్ళ బతుకులేంది, ఇక్కడున్న వాళ్ళ యువత పరిస్థితి ఏంది?